నెక్స్ట్ భజన సింధులో తెప్పించారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చిన్నాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. అహం సత్యబోధగా చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రథసారథులైన మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, వారి సతీమణి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీ సాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మనం ఈ తెల్లవారుజామున మనం చక్కగా న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మనకు శ్రీ ఎన్ వెంకటరమణ గారు రావటం చాలా విశేషమైనటువంటి సంతోషం. ఈరోజు సత్సంగంలో భాగంగా మనం ఓ ఫ్యూ భజన్స్ ఉంటాయండి. తర్వాత డిఎల్ నారాయణమూర్తి గారి చేత వేద ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత చేసుకున్నాం భజన. టైం టేబుల్ చెబుతున్నా సార్, టైం టేబుల్ చెబుతున్నాను. మొట్టమొదటి భజన్స్, తర్వాత నెక్స్ట్ వేద ఆశీస్సులు, తర్వాత బాలవాక్కుగా ఆరాధ్య ఆశీస్సులు, తర్వాత ఎమ్మెల్యే గారి సత్సంగం, తర్వాత చివరిలో అవకాశం బట్టి పీకేఆర్ సత్సంగం ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్యూ భజన్స్ లోకి వెళదాం. ఓం శ్రీ సాయిరామ్. శోభా మీనాక్షి గారు. సాయిరామ్. హరి ఆనందమయ జయ నారాయణ, హరి ఆనందమయ జయ నారాయణ, వసుదేవనందన రాధా జీవన, వసుదేవనందన రాధా జీవన, పరమానంద మాధవ, పరమానంద మాధవ, పరమానంద మాధవ, హరి ఆనందమయ జయ నారాయణ, వసుదేవనందన రాధా జీవన, పరమానంద మాధవ, పరమానంద మాధవ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ, నారాయణ సాయి నారాయణ, హరి ఆనందమయ జయ నారాయణ. సాయిరామ్. సాయిరామ్. స్వామితో మనము, మనతో స్వామి ఇప్పటికీ ఇలాగే ఉండాలని ఈ సాంగ్ స్వామి పాదాలకు సమర్పిస్తున్నాను. సాయిరామ్. ఒట్టేసి చెప్పవా ఒక్కసారి స్వామి, గట్టిగా మా మనసు పట్టుకుంటానని, ఒట్టేసి చెప్పవా మమ్మెవ్వరిని మరువనే మరువనని, మమ్మెన్నటికీ విడువని విడువనని, శ్రీపార్తి పురివాస కాపాడుతానని, శ్రీపార్తి పురివాస కాపాడుతానని, ఒట్టేసి చెప్పవా. కామ క్రోధాలు మమ్ము కాటువేయు వేళ, కైలాస గిరివాస కాపాడుతానని, గర్వాహంకారాలు గొంతులేయు వేళ, గమనించి అణచవా గరుడ వాహన హరి, ఈర్ష్యాసూయలు మాలో ఈలవేయు వేళ, ఇందుశేఖరామమ్ము ఈసడించుకోనని, రాగద్వేషాలు రగిలేటి వేళ, మా హృదయవాస ప్రేమ వెల్లువవుతానని, ఒట్టేసి చెప్పవా. నీడలేని జీవులం
నిలిచి ఉండలేము, చెరి సగమై రసజగమై కలిసి ఉంటామని. ముల్లోకముల సాయి ప్రేమ సాగరమున మురిపించి లాలించి ముంచి తేల్చుతావని. ముక్తి మరియు మోక్షంబు మాకొద్దు స్వామి, ముక్తి మరియు మోక్షంబు మాకొద్దు స్వామి. మరువలేని మీ సేవలు పరవశించుతామని. జన్మ జన్మలకైన జగదీశ నీదు నిత్య పరివారంగా నిలుపుకుంటానని. ఒట్టేసి చెప్పవా, ఒట్టేసి చెప్పవా ఒక్కసారి స్వామి, గట్టిగా మా మనసు పట్టుకుంటానని. ఒట్టేసి చెప్పవా, ఒట్టేసి చెప్పవా, ఒట్టేసి చెప్పవా. సైరా. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్పూర్ణ సుధాంశు శోభిత తను శుక్లాంబర సుందరః సత్వాఢ్యస్సు చతుర్భుజ శుభనిధిర్విష్ణుర్వినోదీ విరాట్. భక్తాభీష్ట ఫలప్రదాన నిపుణ శశ్వత్ ప్రసన్నాననః. పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాస్తదా మంగళం. పాటీనః కమఠో వరాహ నృహరి కళ్యాణదాయీ వటుః. భార్గవ్యో రఘునాయకో యదుపతిర్బుద్ధశ్చ కల్కీతితః. బ్రహ్మాదిస్తుత నామరూప విలసద్దేవో జగద్రక్షకః. పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. శ్రీ లక్ష్మీర్వనజాలయా వసుమతి వారాహిణీ వైష్ణవీ వైదేహి వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ. కళ్యాణి కరుణాన్వితాఖిల జగన్మాత మహీనాయకీ. పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. శ్రీ సీతా కుచ కుంకుమాంకిత తను శృంగారవారాంనిధి. శ్రీకంఠాంబుజ సంభవాది విబుధైః సంస్తూయమానోచ్యుతః. పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. శంఖశ్రావ్య రవశ్చ శాంకరుచిభిః శశ్వత్ ప్రసన్నాస్పద. చక్రం చారు పరాక్రమం చ విలసద్విజ్ఞాన తేజోమయం. శాంగం దివ్యగుణం ధనుర్వరమజౌ కౌమోదకీ నందకౌ. పాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. విష్వక్సేన విభుః సుదర్శనధరోऽనంతః సుపర్ణో బలః. ప్రద్యుమ్న కుసుమాయుధశ్చ భరతः సౌమిత్రియుగ్మం కుశः. రామः సత్య పరాక్రమశ్చ భగవాన్ గోవింద భక్తోద్భవः. పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం. ప్రహ్లాదో బలి రంభరీష నృపతిర్వ్యాసో వశిష్ఠ శుకః. పార్థః శౌనక సంయుమీశ జనకో రుక్మాంగదో నారదః. అక్రూరశ్చ విభీషణో భవధ్రువౌ పుణ్యాధికౌ వైష్ణవౌ. పాయాద్వో భగవాన్ పురాణ పురుషः కుర్యాత్ సదా మంగళం.
సాంగోపాంగ పురాణ వేద్యమనఘం వేదాధికం వైష్ణవం సుస్నిగ్ధం సుకవిప్రియం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రభావ అమృతం భాగ్యోన్నతం భాసురం వాయాద్వో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం మరింత మెరుగైన జీవనం కోసం మనం కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మంగళాశాసనాలు మనం నిద్ర లేచిన వెంటనే కనీసం ఒక 2 పేజీలు స్వామి గురించి చదువుకుందాం. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఏ రోజుకు ఆ రోజు కష్టపడి పనిచేద్దాం. అన్ని సందర్భాలను కూడా మంచే జరుగుతుంది అనేటువంటి సానుకూలమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉందాం. సమస్యల్లో ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుందాం. ఇతరులలో తప్పులను చూస్తూ వారిని ద్వేషించడం కాకుండా వారిలోని మంచిని అభినందిద్దాం. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించకుండా వదిలివేసి ఈ నూతన సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ కటాక్ష సిద్ధితో మనందరి కుటుంబ సభ్యులందరం కూడా మనశ్శాంతిగా ఉంటూ మన జీవితం విరబూచిన గులాబీలాగా వికసించిన మనస్సుతో ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరును కూడా చిరునవ్వు మోముతో ఆనందకర ఆరోగ్యకర ప్రాప్తితో ఆ సత్యసాయి భగవానుడు చక్కని అనుగ్రహాన్ని ప్రసాదించాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ జై సాయిరాం, జై జై సాయిరాం. Sairam. Om Shri Sairam. My humble pranams to the lotus feet of our beloved Swami. I am pranams to all. On this New Year's Day, I wish you all a very happy New Year. The ancients used to bless those who came to them with a long life of 100 years and good health. They wished the people a long life so that they may lead worthy lives. Lead a long life, happy life, peaceful life, loving life, and divine life. Redeem your lives by practicing divine love. The year becomes new and the day becomes holy when you sanctify it by sadhana. Greetings to all of us for New Year 2026 by Bhagavan Sri Satya Sai Baba. Om Sri Sairam. మనమందరం అందమైన జీవితాన్ని, ప్రశాంతి జీవితాన్ని, ప్రేమపూర్వకమైన జీవితాన్ని భగవంతుని సాధనలో మనమందరము పొందాలని స్వామి మనందరికీ అందించిన దీవెనలు. జై శ్రీరామ్. ఓం శ్రీ సాయిరాం. నేను హాయిగా రిలాక్స్గా ఉన్నాను. ఎప్పుడు వచ్చింది మెసేజ్ చూడలేదు. చాలా మెసేజ్ అహం సెప్టెంబర్ కూడా రాత్రి గ్రూప్ ఓపెన్ చేయడం జరిగింది. సో మెనీ న్యూ ఇయర్స్ గ్రీటింగ్. సరే పొద్దున్న లేచిన తర్వాత జనరల్గా బాగా అలవాటు కదా, ఏం చూసినా జరుగుతుంది, లేవగానే ఫోన్ చూసుకోవటం అలవాటు. తప్పనిసరి అది మనకే కాదు, ఎవరైనా బాధ్యతలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నిషేధాన్ని చూడొద్దని చెప్పట్లేదు, చూడాలి కూడా, ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు ఎవరైనా గొప్ప బాధ్యతలో ఉన్నాయి, నేను ఫోన్ పక్కన పెట్టుకుంటే నచ్చుతుంది ఆయనకి. కాకతాళీయంగా చూశారు. ఐ హావ్ సీన్ దిస్ మెసేజ్. I had no idea to speak today actually. It's a plan 1 week back. మన చేతిలో ఏం లేదు. సో కొన్ని స్వామి డెలివర్డ్ బ్యూటిఫుల్ January 1st మెసేజ్. ఆ పైన కూడా రాస్తాడులే, ఆంగ్ల సంవత్సర సందేశం అని. So I had a beautiful small message. First we'll go through it. ఆ తర్వాత కోటేశ్వర గారు మాట్లాడతారు. మీకు పుష్కలమైన టైం ఉంటుంది సార్, నథింగ్ టు వరీ.
సమయాన్ని బట్టి ఇంకెవరైనా నూతన సంవత్సరం విషెస్ వద్దు, గ్రీటింగ్స్ వద్దు, ఏఎస్బి గురించి అసలు వద్దు. ఎనీబడి వాంట్ టు స్పీక్ అబౌట్ న్యూ ఇయర్ చివరిలో టైం బట్టి సారు అవకాశం ఇస్తారు. చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. గ్రీటింగ్స్ వద్దు, ఏఎస్బి గురించి వద్దు. బ్యూటిఫుల్ స్మాల్ మెసేజ్ రిసీవ్డ్ మార్నింగ్. ఇంకా నేను చూడలేదు కూడా ఇవాళ ఏమి. రాశారు, కంపోజర్ బాగా రాశాడు, అన్ని రియల్ ఫ్యాక్ట్స్ అని క్రోడీకరించాడు. ఈరోజు మనం ఒక సంవత్సరానికి తేదీల ప్రకారం రాత్రి మనం వీడ్కోలు పలికాం. కొన్ని గంటలు అయిపోయింది అప్పటికే, చాలా గంటలు అయింది. ఆల్మోస్ట్ ఇంకొక 45 minutes అయితే 12 hours అయిపోతుంది కొత్త సంవత్సరం వచ్చి. ఒక సంవత్సరానికి వీడ్కోలు పలికి మరొక సంవత్సరానికి స్వాగతం చెప్తున్నాం. ఫర్ జనరల్ పర్పస్ మెసేజ్ అండి ఇది. నేను చెప్పాను మీరు చెప్పాను కాదు, ఇది జనరల్, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఇది. సో వి కాల్ ఇట్ యాజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. మనం కూడా చేసుకున్నాం. ఎస్టర్డే నైట్ ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్. అది కాదంటానికి కుదరదు. చెప్పాను కదా, నిన్న మనం మీకు చూపించిన. ఇంకా ఇలా నాకు రైట్ సైడ్ రాలేదు, డే క్యాలెండర్ రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. రాకపోయినా బాధ లేదు. ఐ నో ద డేట్స్ వెరీ వెల్. సో మనం గ్రహించవలసింది అంటే చాలా నేకెడ్ ఫ్యాక్ట్గా రాశాడు మహనీయుడు. సంవత్సరం అయిపోయింది అంటే లాస్ట్ 1 year ఇన్ అవర్. మా జీవితంలో ఒక సంవత్సరాన్ని అయిపోయింది. అక్కడ కోల్పోయాను పదం వాడాడు, కానీ నేను కోల్పోయా ఉంటాను. అయిపోయింది, ఖర్చు చేసుకున్నాం అనే విషయాన్ని గమనించాలి. మంచిగా కేకులు కట్ చేసుకోవటం ఇదంతా బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, నాకే కాదు మీకే కాదు ఆరాధ్యకు కూడా. స్మాల్ కిడ్ 1 year అయిపోయింది ఆరాధ్యకి. ఆ పిల్లకు బాగా తెలుసు. రాత్రి అన్నట్టుగా ఆ విష్ణుప్రియ నిరంతరం ఆ విధంగా స్వామి గురించి ఆలోచనలో ఉండబట్టి ఆ విధంగా ప్రజెంటేషన్ చేయగలిగింది సార్. నేను చాలా చూశాను, చేయాలి కదా ఈ పూట చేయాలి, ఏదో ఒకటి చూపిస్తే సరిపోతుంది. అలా చేయదు ఆ పిల్ల. మేము ఏదో చెప్తే సరిపోతుంది. నేను ఇంతవరకు నడపలేదు 2013 రోజులు. సత్యం చెప్తున్నానండి. ఏదో చెప్తే ఎట్లా అయిపోతుంది? ఏదో చెప్తే అయిపోవడానికి సత్వంగా పెట్టుకోలేదు. సో హౌ ద గర్ల్ వర్క్స్. అమ్మాయికి అంటే మీరంటే వేరే పని లేదు. వేరే పని లేని వాళ్ళు మనలా ఉంటారు, చాలా మంది ఉన్నాం. ఏం చేస్తున్నాం అంటే మీరు అనొచ్చు, ఆ పిల్లకి ఏం పని పాట లేదు కదండి. పని పాట లేని వాళ్ళందరూ అలా ఉంటారా భగవంతుడితో మమైకమై? దట్ మీన్స్ ఒక క్యాలెండర్ ఒక 2025 అయిపోయిందంటే మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు అర్థం కాదండి? అందరూ మీరు మహనీయులు. మన రాత్రి అన్న కూడా ఏమి చేసాం లాస్ట్ ఒక్కసారి January 1st నుంచి 31st December వరకు నాగరే రికార్డ్ ఉంది. ఇప్పుడు బుక్ ఉంది సంస్థాపరంగా ఏం చేసామంటే. నేను ఏకవర బెడతా చేసిన సేవా కార్యక్రమం ఏం చేసాం, ఏం సాధించాం అని లెక్కలేసుకోవాలి. ఇట్స్ నాట్ ఫైనాన్షియల్ ఇయర్. మార్చి దాకా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ప్రతి కంపెనీ చేస్తారు ఆ లెక్కలు. భగవంతుడు ప్రసాదించిన విలువైన కాలంలో ఎంతమందికి మనం నిస్వార్థంగా సేవాలి. అది సెల్ఫ్లెస్ సర్వీస్. మీతో మాట్లాడుతూనే చెప్పాను కదా, కనీనగర్లో టెంపుల్ రెనోవేషన్ అవుతుంది. అది వినాయక టెంపుల్. చాలా కష్టపడుతున్నాడు పాపం ధర్మక. ఎప్పుడో మొదలు పెట్టారు, ఎప్పుడో కావాల్సిందంటే కావాలంటే డబ్బులు కావాలి. కానీ ఇప్పుడు నా పక్కన పెద్ద 5 అంతస్తులు బిల్డింగ్ అవుతున్నారు కోటేశ్వర వాళ్ళు. ఇప్పుడే పొద్దున కాల్ చేస్తాడు ధర్మకర్త, రానా అంటే మళ్ళీ ఏమన్నాళ్ళు పాపం అంత పనిలో ఉన్నా నేను పంపిస్తాను. ఇప్పుడే పంపించాను కూడా ఇక్కడ మాట్లాడుతున్నా.
అటువంటి భగవంతుడు ప్రసాదించిన ఈ విలువైన కాలంలో ఎంతమందికి నిస్వార్థంగా సేవలు చేశాము. మా ఇంట్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టానండి, మా పిల్లలకి ఇచ్చానండి, ఇవి కాకుండా వాళ్ళకి ఇవ్వాలి. బట్ అవి చూడకుండా, నా వారు, నా సంసారం, నా బంధువులను చూడకుండా ఎంతమందికి ఏం చేశాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, బయట వాళ్ళకి ఏమైనా చేశామా అని ఆలోచించుకోవాలి. మనం రికలెక్ట్. గడిచిన రోజుల్లో భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిలో నేను ఎంతమంది నిర్భాగ్యుల కడుపులు నింపాను, ఎన్ని దాన ధర్మాలు చేశాను అని ఐ హ్యావ్ టు థింక్ ఓవర్. క్వశ్చన్ మార్క్ వేశారు మహనీయుడు. మరి మనం ఏ అర్హత సాధించాలి? మొన్నే క్రిస్మస్ చదువుకున్నాం, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ ఎర్త్ అని. ఇప్పుడు నవేడేస్ ఏం చూసుకుని ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు సార్ కోటేశ్వరరావు గారు, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు రకరకాల హాస్పిటల్కి. చాలా అండి. నేను సార్ డెకరేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మ్యూజికల్ నైట్లు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు, లెట్ ఇట్ బి, అవన్నీ చేసుకోవద్దని చెప్పట్లేదు మహనీయుడు ఇక్కడ పాపం. ఈరోజు మనం చేసినంత కేవలం ప్రపంచ వ్యామోహం కానీ వేరే ఏమీ లేదు. మనం చేయవలసింది భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి తగిన అర్హత, ఎలిజిబిలిటీ పొందాలి. బాగా చెప్పారు స్వామి, చాలాసార్లు చెప్పారు సార్ శాస్త్రి గారు తలుచుకోకుండా, కామరాజు గారు తలుచుకోకుండా మన సత్సంగాలు రాదు. మన ఆయన బ్లెస్సింగ్స్ ఏమంటే సైలెంట్ గా ఆయన సామ్రాజ్యంలో బ్లెస్సింగ్ పంపించాడు సార్. 40 సెకండ్లు, నో వర్డ్, ఎంటీ రికార్డింగ్ ఫ్రమ్ అనిల్ కుమార్ గారు. సార్ అది అర్థం చేసుకుంటే అన్నీ ఉంటాయి సార్. ఆయన మెసేజ్ ఫ్రమ్ రామరాజు అనిల్ కుమార్ గారు, నో వర్డ్స్, 45 days ఎంటీ వాయిస్, 45 seconds ఎంటీ వాయిస్ మెసేజ్. నేను గ్రూప్ లో కూడా పెట్టినా. ప్రేమసాయి అవతారాలు తీసుకోవటం నా ఇష్టం, మీ సంగతి స్వామి ఎన్నసార్లు చెప్పాను. ఆ విధంగా 25 వచ్చి 26 వచ్చింది అప్పుడే. 26లో సగం డే అయిపోయింది కూడా, ఆగదు. సంవత్సరాలు రావటం పోవటం అనేది క్వైట్ న్యాచురల్ ప్రాసెస్. మనకు సంబంధించి కాదు, ఇది కాలస్వరూపుడు సంబంధించి. యాజ్ పర్ ఆస్ట్రాలజీ, లేకపోతే యాజ్ పర్ ఎనీ, లెట్ ఇట్ బి ఎనీ, ఒక సిద్ధాంత ప్రకారంగా ఒక క్యాలెండర్. ఇప్పుడు కొత్త సంవత్సరం క్యాలెండర్ కావాలని నేను సుందరం పోయి క్యాలెండర్ తెచ్చుకున్నాం. మళ్ళీ అప్పుడే 26 అయిపోయింది. 27 క్యాలెండర్ ప్రింటింగ్ మొదలు పెడతారు ఇప్పటి నుంచి. ఆగదు అది. సో మనకు వీలంటే ఒక కొత్త వచ్చింది భావన మంచిదే. కొత్త బట్టలు వేసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు. సూర్యచంద్రాలు ఎక్కడికి పోవటం లేదు, రాత్రి పగలని లేనే లేదు, తూర్పు లేదు, పశ్చిమం లేదు. ఇంకా సంవత్సరం రావటం పోటట్టు జరుగుతుంది. ఇప్పుడు స్వామి హ్యాపీ బర్త్డే, 100 years బర్త్డే అనుకున్నాం, అందరితో అయిపోయిందా? సార్ చెప్పారు రమణి గారు, వీళ్ళ కంటిన్యూస్ ప్రాసెస్. స్వామి సూక్ష్మ శరీరం, ఇంకో మాట కూడా వాడాడు పాప ఆయన, కొన్ని తెలుగు పదాలు వాడు. సూక్ష్మ శరీరం రూపంలో తన కార్యక్రమం యజ్ఞాన్ని అలాగా నిరాఘాటంగా ఆయన చేసుకుంటూనే జరుగుతూనే ఉంటుంది. 100 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని కూడా మన స్థాయిలో మనం అనుకునే కార్యక్రమం. మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరు బాగా సాయి కల్చర్ అభ్యనయం రాసినట్టుంది, ఉన్న స్థాయి నుంచి ఉన్నత. ఎందుకంటే మన దగ్గర వాడుతుంటాయి పదం, బయట ఎక్కడ వాడితే గొప్పే. భగవంతునికి రాకపోకలేని చక్రవర్తి భగవంతుడు. అటువంటి ఇంకో మాట కూడా చెప్పారు స్వామి, మిషన్ ఏంటంటే టు అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ టు డివినిటీ. మానవత్వాన్ని గుర్తింపు చేసి మానవత్వాన్ని దైవత్వం వైపు అయితే తీసుకుపోవటమే స్వామి యొక్క అవతారం మెయిన్ లెక్క.
ఇంతమంది హ్యాపీ న్యూ ఇయర్ రోజు రాత్రిలో ఎంతసేపు ఉన్నారో తెలియదండి. 66-70 మంది పొద్దున్న సత్సంగం రావటం అంటే గ్రేట్ సార్. అన్ని పనులు ఉంటాయండి బాబు ఈ టైంలో. ఇంట్లో చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు. మనిషి అనేవాడు కర్మచేత బంధి. సార్ కూడా చెప్పారు, కర్మానుబంధి మనుషులు. సత్కర్మలు చేయాలి, పవిత్రమే పలుకు. థాట్ వర్డ్ త్రికరణ శుద్ధి గురించి బాగా చెప్పాడు. ప్రేమను పెంచాలి, పవిత్రమైన విషయాలు డెవలప్ చేసుకోవాలి. సో థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా ఏమవుతుందంటే హృదయం పవిత్రత చెంది. ఆ హృదయం పవిత్రమైందే, అది క్షీరసాగరమే. మనమే దానికి క్షీరసాగరం చేస్తాం. వాట్ వీఆర్ డూయింగ్ ఇది క్షణితం. ఈరోజు తినేది రేపటి గుర్తుండదు అంటాడు. అదే ఆకలిగా ఉన్న వారికి కొంతమందికి పెట్టి చూడు, జీవితం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుని ఉంటారు. మొన్న ఈ మధ్య రతన్ టాటా గురించి చెప్తే కాళ్ళు పట్టుకున్నట్ట, ఆయన ఎవరు ఫర్గిట్ సార్ అన్నట్ట. కళ్ళలో కళ్ళు పెట్టి అప్పటికే ఎన్నో చేసేట రతన్ టాటాకి ఏం కలగలేదు. మంచి చారిటీలోకి వచ్చేటప్పటికి ఆయన గాట్ లాట్ ఆఫ్ ప్లెజర్, ఆనందం కలిగింది. భగవంతుడు మన కూడా చెప్పాడు ఎంఎస్ ప్రకాష్ గారు, ఇల్లు ఇచ్చాను, కారు ఇచ్చాను, అది ఇచ్చాను, ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టావా, ఒక దుప్పటి ఇచ్చావు. మీరు 100 దుప్పట్లు ఇస్తున్నారు, అలా ఇస్తూనే ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ స్వామి సత్సంగం కూడా ఇదే బేస్. మంచిగా కంక్లూడ్ చేశారు మహనీయుడు గారు. ఇట్స్ ఎ ట్రూ ఫెస్టివల్. ఎస్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. స్వామి సంవత్సరంలో ఉన్నాం, రాత్రి దాకా భజన చేస్తున్నాం, పొద్దున మళ్ళీ నామస్మరణకు వచ్చాం, మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మంచి సేవలు కూడా చేస్తారు. యూ డూ ఇట్ ఎట్ యువర్ ప్లేసెస్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఐ వోంట్ టెల్ అగైన్. ఒక ఆంగ్ల సంవత్సరం రోజు స్వామివారు నూతన ఆంగ్ల సంవత్సరం ఇందాక ఎక్కడ కంక్లూడ్ చేశాము, స్వామి కూడా అక్కడే మొదలుపెట్టారు. బహుశా అది కూడా సాయి డివోటి రాస్తాడే ఉంది. నిజమైన భక్తులకు నిత్యం పండుగ అంటున్నారు స్వామి. బ్రహ్మం ఇది అని చెప్పంగలరు, కాదు ఇది అని చెప్పంగలేరు ఎవ్వరు. ఉన్నదొకటే దైవంబు ఎన్నటికి లేనిదయ్యని లోకంబు కాంతే. స్వామి చక్కగా మాట్లాడారు ఆ రోజు మార్నింగ్ సెషన్లో. కొంచెం భజన తర్వాత మాట్లాడారేమో. ఈరోజు మీరు అందరూ కూడా హ్యాపీగా నూతన సంవత్సరం ప్రారంభమే ఎంతో ఉత్సాహంతో ఉరువుతలగుతున్నారు. నాకు భలే కలిసి వచ్చింది సార్. నాకు ఆ మెసేజ్ చూడంగానే నేను వెంటనే ఈ యొక్క వెతకడం మొదలు పెట్టాను, ఎక్కడుంది హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా గురువారమే ప్రారంభం అంటే ఈరోజు అనుకోకుండా గురువారం ప్రారంభం. సో గురువారం ప్రారంభమైంది, ఆనందిస్తారు. ఇవాళ గురువారం అని పాపం సార్ కూడా వేస్తున్నారు 1 వీక్ బ్యాక్. అయితే ఒక్క దినం మాత్రమే పండుగ జరుపుకోవడం కేవలం వెర్రితనం ఉంటున్నాం. నిజమైన భక్తులకు నిత్యం ఒక పండుగనే. ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే నూతన సంవత్సరం శుభారంభమైన భావించుకొని నూతనమైన పవిత్రమైన భావాలను డెవలప్ చేసుకోమంటారు. ఇందాక మూర్తి కూడా చెప్పారు, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ 31st 12, 2025. నిన్నటి రోజు గురించి చూద్దాం, ఎందుకంటే ఎక్కువ దూరం పోవట్లేదు. ఇంకా గడిచిపోయి కూడా చాలా రోజులు కాలేదు. I should not think about 31/12/2025 or 02/1/2026. I have to think about 1st January. ఎన్నిసార్లు చెప్పుకున్నాము, ఎప్పుడు చెప్పినా ఇదే మాట వస్తుంది. రామాయణాలు కావచ్చు, భగవద్గీతలు కావచ్చు. వాట్ యు ఆర్ సీయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. ఇది టెంపరీ. పాస్ట్ ఈజ్ పాస్ట్, గడిచిపోయింది. అరే నేను ఏం చేయలేదే, 31/12 చివరి రోజు మా అదృష్టం మేము ముగ్గురం సుందరం తరిగిపోయాను. లక్కీలు కలిసి వచ్చింది మాకు. ఆ దైవ సన్నిధిలో కూర్చున్నాం, చేతన సేవ చేశారు. ఎవరి చేతన సేవ ముగ్గురు మేము చేసుకుంటున్నాం.
సో నిన్నటి రోజు ఎవడెంత ప్రార్థన చేసినా రాదు. భవిష్యత్తు కాల గర్భంలో దాగి రేపు ఎలా ఉంటుందంటే ఎవరికి మనం చెప్పలేము. ఈ సైంటిస్ట్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ఫోర్కాస్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇవాళ వర్షం అని చెప్పి 4 రోజుల క్రితమే రాశాడు. నేను చూసుకున్నాను వెదర్ రిపోర్ట్లు. మాకు రాత్రే మొదలైంది మాకు వర్షం అంటారు. ఇప్పుడు కాస్త తగ్గింది అనుకోండి. సో ఎట్లా చూసినా దిస్ ప్రజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వైటల్ ఇంపార్టెంట్. వర్తమానం చాలా ప్రధానమైంది. అటువంటి వర్తమానాన్ని విస్మరించి గతాన్ని భవిష్యత్తు గురించి విచారించడం పెద్ద అజ్ఞానం అని చెప్పవచ్చు అంటున్నారు స్వామి. దట్స్ వై అంటారు సర్వీసెస్ వర్తమానం సాధకం చేసుకోమంటున్నారు. సేవకు మించిన సాధన లేదంటున్నారు. మొన్న కూడా ప్రకాశ్రావు గారు భజన్స్ కూడా చెప్తున్నారు గుడిసింగ్ కదా, ఆయన మొత్తం సేవ గురించే చెప్పారు. జపము తపము భజన ఇత్యాది సాధనల కంటే సేవయే ప్రధానమే. మానవని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు. ఆమె కంపేరింగ్. సేవల వల్ల కలిగే ఫలితమే నిత్య సత్యం. సేవ అంటే ఏదైనా సేవ, డబ్బులు ఖర్చు పెట్టడం కాదు అనుకోకండి. మొన్న కూడా జీసస్ క్రీస్తు అనుకున్నాం చిన్నపిల్లాడప్పుడు, మా శరీరం వచ్చింది సోషల్ సర్వీస్కి అమ్మ, నన్ను ఎలా చేయాలి కదా. మహనీయులందరూ అలా నడుస్తారు. భగవంతుడు మీకు ఖాయం ఇచ్చినది పరోపకార్థమే కానీ కేవలం తిని త్రాగి కాలం యుద్ధం చేసే నిమిత్తం కాదంటున్నారు. ఈ సత్సంగం చెప్పి దగ్గర దగ్గర 25 years అయింది. అదే పక్కన ఒక పుస్తకం ఉంది, లక్కలు చూస్తే అందులో అది కనపడింది. సో వీ హావ్ టు డూ సమ్ కర్మ. ఎన్నో ఇచ్చాడు మనకు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ముద్దలు అందించడానికే కాదు, సేవలు చేయటానికి. సో సెల్ఫ్లెస్ సర్వీస్ అనమాట. నిరంతరము మీరు మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడే మీరు జీవితంలో సుఖశాంతులు అనుభవించగలరు. నా సుఖాత్ లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం లభించదు, కష్టం నుంచే సుఖం. నేను అనుకున్నాను ఇలా, అదే ఎంతో ఎంత నేనే కదా, మీరు కూడా అందుకున్నారు. చాలా హ్యాపీ అని అనిపించింది. 26 కొత్త సంవత్సరం అద్భుతమైన మహనీయుడితో సత్సంగం చాలా చాలా ఆనందపడ్డాను. నువ్వు రాకముందే ఆనందపడ్డారు మీరు కూడా, మీరు పడ్డారు, నేను కూడా పడ్డా. ఆయన పడే ఉంటాడు. సో ప్లెజర్ అండ్ ప్లేన్. ఇందాక నేను చెప్పాక సారు 6 నమస్కారాలు పెట్టాడు. ఆయన ఒంట్లో బాగాలే, సిక్కుగా ఉందంటే 6 నమస్కారాలు పెట్టి నేను ఆశ్చర్యపోయాను. ఓ అంటారేమో అనుకున్న కోటేశ్వరరావు సార్. నాకు మంచి లెసన్ చెప్పారు మీ నమస్కారాలు. సాయిరామ్. ఏదో సార్ సత్యం చెప్తున్నా. అయ్యో ఎలాగా అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో నేను సుప్రీం స్టేజ్ అనమాట. భగవద్గీత కృష్ణుడు చెప్పే శ్రేష్ఠ తత్వం ఉంటే అది సార్. నాకు వండర్ వేసింది సార్. ఆయనకు నాకు ఒంట్లో బాగా వైరల్ ఫీవర్ అంటే మీరు 6 నమస్కారాలు పెట్టారు. స్వామి విలేజెస్ గురించి చెప్తున్నారు. ఇది లాంగ్ బ్యాక్ చెప్పింది 20 years బ్యాక్. అంతకంటే ముందు కూడా చెప్పే ఉండొచ్చు ఈ టాపిక్. ఈనాడు అనేక మంది పల్లె ప్రజలు సుఖాలను భోగభాగ్యాలను ఆశించి పట్టణాలకు ఒలిసిపోతున్నారు. సుఖం కోసం ప్రాకులారు, దుఃఖాన్ని చేతులారు తెచ్చి పెట్టుకుంటున్నారు. మన ఆవిడ పెట్టింది రాచకొండ లలిత, పల్లెటూరులో ఉంది. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ రణగొండ ధనిలో ఈ క్లమ్జీనెస్ ఎందుకు వచ్చామా అని. పల్లెటూరులో ప్రశాంతంగా ఎక్కడ ఉంటే వ్యవహారం లాంటిది ఒక్కోసారి అనిపిస్తుంది. మన ప్రాచీన సంస్కృతి అంతో ఇంత ఇంకా పల్లెల్లోనే ఉన్నది, పట్టణాల్లో లేదు. పట్టణాల్లో లేదంటే లేదనుకోదు. మా అక్కగారు అబ్బాయి ఇంట్లో సీతారామ కళ్యాణం చేసుకున్నాడు అమెరికాలో. మనం పల్లెలకు వెళ్ళి వాళ్ళ అవసరాలను అడిగి తెలుసుకుని అందుకు తగినట్టు సేవలు చేయమంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు డే 1 రోజు
ప్రశాంతి నిలయంలో స్వామి ఎదురుగా ఎవరు కనపడతారో ఎవరైనా చెప్పగలరా? భక్తులు కనపడతారు. భక్తులు అనకండి దయచేసి. భక్తులు కాకుండా ఇంకెవరైనా కనపడతారా? ఎవరైనా చెప్పగలిగితే గొప్పే. చెప్పగలరు మీరంతా సాయి డివోటీ. సేవకులు సార్. భక్తుల గురించి వద్దని చెప్పిన నేను నువ్వు ఉంటావు, మనకు అదే పని, వేరే పని లేదు. నువ్వు నేను గురించి కాకుండా ఇంకెవరైనా అదర్స్ అక్కడ స్వామి ముందు ప్రశాంతి నెలలో కనపడతారా హ్యాపీ న్యూ ఇయర్ రోజు? నేను ప్రోగ్రామ్ కూడా చూసాను. ఓకే, నేను టైం వేస్ట్ చేస్తాను సార్. స్వామి అల్లిమని నిన్న మొన్న అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ పుట్టపర్తిలో ఎవ్రీ ఇయర్. స్వామి గివెన్ గిఫ్ట్. స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళకి 10-12 సంవత్సరాలు కంటిన్యూగా చదివిన వాళ్ళకి నిన్న మొన్న అక్కడ స్వామి దగ్గర ప్రజెంటేషన్ చేయటము, ఏం చేశారు, ఏం సేవలు చేశారో వాళ్ళు నివేదిక స్వామికి ఆఫర్ చేస్తుంటారు. నిన్న మొన్న అక్కడ వీళ్ళంతా వీళ్ళు అక్కడే ఉంటారు. అల్యూమిని అంతా ఎక్కువ మంది. ఈవినింగ్ బ్యూటిఫుల్ నాటికేస్తారు అల్యూమిని. సేవ అంటే ఏమనుకుంటున్నారు? కష్టాల్లో ఉన్నవారు సహాయపడటమే సేవ అని భావిస్తున్నారా మీరు? అంత మాత్రం కాదు. మన దేహంలోని సర్వాంగములు సేవల నిమిత్తమే అందించబడినాయి కానీ ఇతర కర్మల నిమిత్తం కాదనే సత్యం గుర్తుంది. ఇప్పుడు ఆవిడ జిఎల్ సరస్వతి గారు చేస్తాను, ఎన్నో సేవలు చేస్తాను. రాత్రి విష్ణుప్రియ చేసింది సర్వీసే. నన్ను అడిగిన తాతగారు కన్నా ఐ డూ ప్రజెంటేషన్ అంటే నాకు అప్పుడు పెట్టింది కానీ పెట్టిన సో మెనీ అవర్స్ ఐ రెస్పాండెడ్. నో రికార్డింగ్ యూ కెన్ డూ ప్రజెంటేషన్. ఆ తర్వాత పద్మని అడుగు, ఇంకా అందరిని అడగమని చెప్పాను. ఈ దేహం నిరంతరం సేవలకి అంకితం చేయాలి. మీరు ఎన్నో మందిరాలు కడుతున్నారు, ఎన్నో సాధనలు చేస్తున్నారు, అవన్నీ కేవలం తాత్కాలికమైన తృప్తిని మాత్రమే కలిగిస్తాయి కానీ ఇది 20 సంవత్సరాల క్రితం అండి. 20 సంవత్సరాలు ఇంకెన్ని సాయి మందిరాలు కట్టారో ఆలోచించాను. ఇంకా అందులో స్వామి అవతార్ పరిసమాప్తి ముందు 10 years బ్యాక్ తత్వం అది. గుళ్ళు గోపురాలు కూడా టెంపరీ ప్రెజర్ ఇస్తాయని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఐఎమ్ ట్రెజరీ ఫర్ 7 temples ఇన్ మై లైఫ్. 7 గుళ్ళ నిర్మాణంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. నేను కాకపోతే ఎల్లయ్య కాదు పుల్లయ్య పాల్గొంటాడు. సేవ తప్ప మరో మార్గము లేదని సత్యాన్ని గుర్తించమని దృఢంగా విశ్వసించమంటున్నారు. కష్టాలను సాయం చేయాలి. ఆరోగ్య సేవలు మాత్రమే కాదు, అన్ని విధమైన సేవలు చేయాలి. మన దగ్గర 16-20 రకాల సేవలు నడుస్తుంటాయి. మన అన్నాడు నాతో ఫోన్లో, రియల్ సాయి డివోటీకి టైం సరిపోతుంది. తెల్లవారుజాము 4:30 ఓంకార సుప్రభాతాలతో మొదలుపెడితే రాత్రి దాకా ఎన్నో ఉంటాయి చేయాలని. నేను రిటైర్ అయిపోయాను, ఏం చేయాలంటే ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయనకి, నిజంగా నువ్వు బాధ్యత తీసుకుంటే నీకు టైం సరిపోదు అని చెప్పాడు. ఉద్యోగం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. పూజలు సాధనలు చేసినంత మాత్రం భగవంతుడు ఆనందించాలి. ఎంటర్ ఇన్ సర్వీస్. The best way to love God is love all and serve all. సేవల గురించి మనం లక్షలు ఖర్చు పెట్టక్కర్లే వెళ్తున్నాం. నేను చెప్పిన మాట చెప్తున్నాను. Very nice, sir. Do like that. I am extremely happy. మీకు మాధ్యమం ఇచ్చారు, మాధ్యమాన్ని పంపండి, నాకెందుకు మళ్ళా. వెల్ డన్. ఎవరిని చేయదలుచుకుంటే అలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
డైరెక్ట్ రూట్ ఉన్నప్పుడు వేరే రూట్లో పోవద్దు. నేను చూడలా, ఇంకా నేను కొద్దిసేపు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే వస్తుంది. అంటే స్వామి సత్సంగం ఉంది, భజన ఉంది. భజన తర్వాత మెసేజ్ అని చెప్పాను కదా ఇందాక నేను. ఈ పూట భజన చేసే పిల్లలు అంటే సేవాదళం వారు, బ్రాకెట్లో సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ పూర్వ విద్యార్థులు. అది హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు వెంకటేశ్వర గుడి దగ్గర హ్యాపీ న్యూ ఇయర్ రోజు ఎవరు ఉంటారు? భక్తులు ఉంటారు. భక్తులతో పాటు వీఐపీలు కూడా ఉంటారు. వీఐపీతో మనకి కొన్ని ప్రశాంతి నిలయంలో ఎందుకు చెప్పారంటే భక్తులు ఎలాగో ఉంటారు. ముఖ్యంగా ఉండేవారు నిన్న రోజు నుండి ఇలా ఎవరు వెళ్ళిపోరు, రాత్రి రాత్రి వెళ్ళిపోరు. సో స్వామికి ఎదురుగా కనపడే వాళ్ళంతా స్వామి యొక్క పూర్వ విద్యార్థులు. సేవల్లో పాల్గొని స్వామి ఆనంద పెట్టాలని వాళ్ళు ఆశిస్తున్నారు. సేవలు చేయటానికే అనేక శ్రమలు వచ్చి వాళ్ళ జీవితాల్లో కొంత మిగిల్చుకొని ఈనాడు 48 లక్షలు పట్టుకుని వచ్చేస్తారు. ఎవరికి ఇది? ఆమె ఏం చేసుకుంటారు? బాగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఇంకెవ్వడు మాట్లాడడం వీలేదు, రూలింగ్ ఇచ్చాడు మన సభాస్థల మీద. స్వామికి వచ్చిన అన్ని కూడా సేవలు ఖర్చు పెట్టేశారు, అయిపోయిన లెక్కలండి. ఇక అటు లెక్కలే ఇటు రాసుకోవడం గుర్తుపెట్టండి. చాలా బాగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. స్వామికి వచ్చిన డబ్బులన్నీ సేవలు ఖర్చు పెట్టేశారండి. సో మెనీ నారాయణ సేవ, అదే దరిద్ర నారాయణ సేవ చాలా ఉత్తమమైనది. నేను వాళ్ళకి చెప్పాను, నాయన ఈ డబ్బులు బ్యాంకులో పెట్టుకొని దానిపై వచ్చే వడ్డీతో మీరు నిత్య సేవలు చేస్తూ రండి. ధనము చేత మన గుణములు అభివృద్ధి కాజాలవు. త్యాగమునందే నిజమైన యోగం ఉన్నది. భోగము చేత రోగమే వస్తుంది, కానీ యోగము రాదు. కనుక మీరు త్యాగం చేత యోగాన్ని సంపాదించండి. త్యాగానికే మళ్ళీ మీకు ఇంతకంటే ఏం చెప్పడానికి లేదంటే నేనేం చెప్తాను? నేనేమన్నా ప్రత్యేకంగా తీసుకొస్తానా? యూ కెన్ రిఫర్ దిస్ మెసేజ్. నాకు అక్కడ ఉంటేనే చెప్తా. సార్ మీరు ఏం చెప్పినా అక్కడికే వస్తారు, నేనేం రాను, స్వామి వస్తారు అక్కడికి. త్యాగం చేతనే మీరు శాశ్వతమైన ఆనందాన్ని అందుకోగలరు. త్యాగం లేకుండా దైవ చింతన చేస్తే ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీబడి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉందండి దీనికి, ఈ మాటకి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. వితౌట్ ఎంటరింగ్ ఇన్ డివైన్ యాక్టివిటీ. ఎవరు చెప్పలేరా? ఓకే, with this I can conclude, sir. You can speak briefly, sir. If anybody interested, they can also speak. దీనికి ఏంటది? త్యాగం లేకుండా దైవ చింతన చేస్తే ప్రయోజనం లేదు. ఆంజనేయ స్వామి లంకలో పోయినప్పుడు చెప్తున్నారా? పూర్వం సాకమ్మ గారండి ఫస్ట్ మందిరం కడతానికి ఇచ్చారు. తర్వాత అంజలి గారండి ఫస్ట్ ఓకే. మందిరం కడతానికి ఇచ్చారు. మీరు చాలా లేటెస్ట్ నేను పురాతనంలో ఉన్నా. విభీషణుడు అన్నాడు, నేను నిరంతరం రామనామ చింతనలో ఉన్నాడు, నాకు రామదర్శనం కావట్లేదంటే అప్పుడు అడిగాడు. మంచిదే, రామనామం చేయదంటలేదు విభీషణ, చేయాలి నువ్వు. మొత్తం లంకలో రామనామం చేసి హరినామం చేసి నీ యొక్క ఇల్లు మాత్రమే ఉంది. బట్ నువ్వు కేవలం నామస్మరణతో కాదు, యూ ఎంటర్ డివైన్ యాక్టివిటీ. రాముడి కార్యంలో పాల్గొను. భగవంతుడు ఎక్కడో ఏదో గుడిలో ఉన్నాడు, ఉన్నాడు మనం భావించదు. మన దేహమే బాడీ అని చెప్తున్నాం.
సో ఫైనల్గా ఐ కంక్లూడ్ దిస్ మెసేజ్. విద్యార్థులకి చివరిగా చాలా పెద్ద మెసేజ్ బాగుంటుంది. సో మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, దేనికోసం చదువులు అంటే ధనసేవ కోసం కాదు, దైవ సేవ కోసమే. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తున్నారంటే కష్టపడి ఉన్నాయని అమ్మకి ఎందుకండి? ఇంతకంటే 10 రెట్లు ఖచ్చితంగా సంపాదిస్తారని ఉద్దేశంతోనే మెడిసిన్ చేయిస్తుంటారు. ఏం కొట్టేస్తారు ఇంతకంటే ప్రజాసేవ చేయడానికి మా అబ్బాయి డాక్టర్ అవుతున్నాడు నీ పేరెంట్ చదివి నిజంగా అనుకుని చదివిస్తే ఆయన మహనీయుడు అనుకో. అవును సార్. ఆయనకి మన తండ్రికి దండలేయాలి. ఆయన మెడిసిన్ చేయిస్తున్నామంటే కింద మీద చదివి అన్ని ఆస్తులు చదివిస్తున్నామంటే ఈ ఆస్తులు 10 రెట్ల ఆస్తులు సంపాదిస్తాడు డాక్టర్ బోర్డు వ్యక్తి. సో ధనం ఉండవలసిందే, కానీ అధిక ధనం అశాంతిని ఇస్తున్నాను. మన కాలు చెప్పులాగా ఉండాలి. కానీ ప్రేమ ధనం ఉందా? దానికి అంతు లేదు. సత్యమైన ధనం ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలి. పిల్లలు చెప్తున్నారు స్వామి. ఈ విధంగా అనుకోకుండా స్వామివారు ఈ యొక్క నూతన సంవత్సరంలో చెప్పిన కొన్ని విషయాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చేత చిట్టజారుగా ఈ సత్యాన్ని గుర్తించి పశ్చాత్తాపడ్డాట. వాళ్ళు మనం కూడా మనం ఉచ్చరించుకున్నాం, అలా వెనక్కి తిరిగిపోయాడు ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఆయన ప్రపంచం అంతా జయించాడు, భారతదేశం తిరిగాడు. భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయంలో ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్. నాకు చాలా బాధగా ఉంది, మీరు నాకు సాయం చేసి నా బాధ నివారించాలన్నట్ట. రాజా మీ కలిగిన బాధ ఏంటి? మీ వద్ద కావాల్సిన ధనం ఉంది, మీకు సేవ చేయడం ఎంతో సేవకులు ఉన్నారు, మీకేం తక్కువ చుట్టూ. అప్పుడు అలెగ్జాండర్ అన్నారు, పర్ఫెక్ట్లీ ఆల్రెడీ మీరు చెప్పింది, కోట్ల బ్యాలెన్స్ ఉంది, సేవ చేయడం ఎంతో మంది ఉన్నారు. ధనం ఉంది, రత్నాలు రాసులు ఉన్నాయి, అవే నాకు శాంతిని ఇవ్వటం లేదు. నాట్ హెల్పింగ్ మీ. సో కీప్ మై హ్యాండ్స్ ఎంప్టీ. అది అలెగ్జాండర్ అనేక రాజ్యాలు జయించాడు, కావాల్సిన చిత్త సంపదలు ఆర్జించాడు, బట్ ఈ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ కీపింగ్ లీవింగ్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్స్. అటువంటి త్యాగభావాన్ని డెవలప్ చేసుకోవాలని స్వామి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఇచ్చిన మెసేజ్ అండి. జై సాయిరామ్. మా కోటేశ్వర గారు మాట. కోటేశ్వరరావు సార్. సాయిరామ్ సార్. మీరే. ఓకే సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభిప్రాయాలు చేసుకుంటూ మనం ఏఎస్బిలో నూతన సంవత్సరంలోకి ప్రారంభించాం 2026లో. ఇప్పటిదాకా స్వామి యొక్క మధురమైనటువంటి భావాలని మన గురువు గారు మనకు తెలియజేశారు. అలాగే 2025 కంటే 2026లో మనం ఇంకా ఆధ్యాత్మిక భావనల్లో కానీ మన మనస్సు మాట చేతల్లో ఏవో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల్లో మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు గురువు గారు కొన్ని స్వామి యొక్క భావాలు చెప్పారు. మరి స్వామి అనగానే మనకు 4 గుర్తుకు వస్తాయి. చమత్కారని, పరోపకారని, సంస్కారని, సాక్షాత్కారని. స్వామి యొక్క చమత్కారాలు ఒక 4 చూసి మనం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి అది బృందావనం అండి. ఆ బృందావనంలో మహిళలంతా కూడా మంచి జబర్దస్తిగా చక్క చీరలు సార్లు కట్టుకొని అందరూ అలా అలా తిరుగుతున్నారు. తిరుగుతుంటే స్వామి మెల్లగా వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఈరోజు నేను సంతకు వెళ్ళొచ్చాను, ఏమి కొనలేకపోయినాను, అన్ని ధరలు బతాలు మండిపోతున్నాయి, అవి ఇవి అని వాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అవి స్వామి యొక్క చెవిలో పడ్డాయి. వెంటనే అక్కడికి వచ్చారు. స్వామి మెల్లగా అటు ఇటు పోతూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. మండిపోతున్నది వెలలు కాదు, మీ తలలు.
మీ తలలో సంతగోలే ఉంది, ఈ సంతగోళం మాని భగవత్ చింతన చేయండి, టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అంటూ ఒక 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 చిన్న చమత్కారం వదిలారు. వెంటనే వాళ్ళల్లో అమ్మో ఎంతో పొరపాటు పడ్డామని వాళ్ళు ఎంత గ్రహించి మనం ఎక్కడున్నాము, ఏ ఆలోచన చేయాలి, ఏ ప్రదేశంలో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు రియలైజ్ అయ్యి అప్పటి నుంచి అలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవటం మొదలైందనమాట. తర్వాత ఒక అడిగారు, నవ్వులు విసురుతూ అన్నారు, స్వామి నాకు ఒంట్లో బాగలేదు అన్నదాన. ఇంట్లో బాగుంటే ఒంట్లో బాగుంటుందమ్మా అన్నారట స్వామి. అందుకని మనం ముందున మన ఇంటిని చక్కదిద్దుకుంటే, ఇంట్లో ప్రశాంతంగా ఉంటే మన ఒంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అంటుంటారు. కాబట్టి స్వామి చక్కగా ముందర మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావని చెప్పారు. తర్వాత ఇంకో భక్తుడిని, నీ పేరేమిటి అన్నారండి. నా పేరు పాండురంగ అన్నాడు ఆయన. మరి పాండురోగం ఏమిటి అన్నారు. అంటే ఆయనకి ఆ రోగం ఉన్నట్టు వెంబడే స్వామి కనిపెట్టేశారు. అతని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రభు యొక్క పాదాల మీద పట్టం, ఇవి ఈ కిందటి జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలమయ్యా, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, ఇది నెమ్మదిగా పోతుంది, ఏం కంగారు పడద్దు అని ఆయన్ని ఊరట కలిగించి విభూతి ఇచ్చి చక్కగా పంపించారు. అలాగే ఇంకో ఆయన చక్కగా వాంచి విభూతి రేఖలు పెట్టుకున్నట్ట, రుద్రాక్షమాలు ధరించాడు. మరి ప్రభు ఆయన యొక్క కనుసన్నల్లో పడ్డాడు. ప్రభు యొక్క కనుసన్నల్లో, ఏంటయ్యా నీ పేరేమిటి అన్నారు స్వామి. నేను కాళీ భక్తుడిని స్వామి, నా పేరు కాళిదాసు అన్నాడు. సరే వెంటనే స్వామివారు నవ్వుతూ, కాళిదాసునని ఖాళీగా కూర్చోకయ్యా, సేవలో పాల్గొను, చక్కగా స్మరించు, చక్కగా తరించు అని ఉద్బోధించడం జరిగింది. ఆ విధంగా ఆయన కూడా చాలా చక్కగా ఇంకో మాట అన్నాడు ఆయన. ఏమండి నేను ఘటం కూడా వాయిస్తాను స్వామి అన్నాడు. నీ కడుపే ఒక ఘటంలాగా ఉంది కదయ్యా, ముందు నీ కడుపును వాయించు, దానిలో ఉన్న మెల్లం అంతా పోతుంది అన్నారు. నిజంగానే అతడు కడుపుతో నొప్పితో బాధపడేటువంటి వాట. ఆ ప్రభు ఆ మాట అన్న తర్వాత అతను ఆ స్వామి యొక్క విభూతి ప్రసాదం తర్వాత ఆ కడుపు నొప్పి వగేరాలన్నీ కూడా ఒక్క దెబ్బకి మాయం అవటం అనేది జరిగింది. ఒకసారి చమత్కారంగా మీ పేరేంటమ్మా అన్నారు ఒక ఆమెని. నా పేరు రాధాబాయి అన్నదండి, రాధామాయి అన్నదండి. అమ్మా వెంటనే స్వామివారు, మాయ కాదమ్మా మాయా, మాయా, ఇంకా మాయలోనే ఉన్నావు నువ్వు, మాయం చేయిస్తే గాని నువ్వు మాయవి కాలేవు. ఇప్పుడు ప్రస్తుతం నీది రాధా మాయ, నీ పేరు రాధా మాయవి కావాలంటే నువ్వు ఇంకా ఎంతో ఎదగాలి, నువ్వు ఎన్నో భావనలు సంతరించుకోవాలని చాలా చక్కగా చెప్పటం జరిగిందనమాట. ఈ విధంగా స్వామి ఎన్నో చమత్కారాలు చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక కోఆర్డినేటర్స్ మీటింగ్ జరుగుతుందండి. జరుగుతుంటే ఇంకా అంత నిస్తబ్దంగా ఉంది, ఎవరు ప్రారంభించలా. స్వామివారు కూడా వచ్చేసారు. ఏంటయ్యా ఇంకా ప్రారంభించలేదు అన్నారు స్వామి. అప్పుడు ఓహో అక్కడ ఆయన చూడగానే అర్థమైపోయింది, ఓహో మీకు స్టేట్ కోఆర్డినేటర్ రాలేదనే, అదిగో వస్తున్నాడు అన్నారు. అప్పటికి ఆయన నురుగులు పరుగులు కక్కుంటూ వస్తున్నాడు. నీ పేరేంటి బాబు అన్నారు. ఎల్కే రావు అన్నాడు. నీ పేరు ఎల్కే రావు కాదు, లేట్ కమింగ్ రావయ్యా, నీ పేరు ఎల్కే రావు కాదు, యు ఆర్ లేట్ కమింగ్ రావు అని స్వామి ఆయన చమత్కరించి చక్కగా ఎంతో, అంటే ఆయన పేరు లక్ష్మీకాంతరావు అన్నమాట అసలు. అందుకని అందరూ ముద్దుగా ఎల్కే రావు అంటుండేవారు. ఆ విధంగా ఇక మళ్ళా జీవితంలో ఆయన లేటుగా పోవటం అనేది జరగలేదు. ఆ విధంగా ఒక మాట ద్వారా, ఒక చూపు ద్వారా, ఒక తూపు ద్వారా స్వామి ఎంతో మందిలో పరివర్తన తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. తర్వాత ఒకసారి వరండాలంతా సేవాదళ సభ్యులంతా కూడా ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. సేవ చేయటం చాలా అంత సులభం కాదు అని అనుకుంటున్నారు వాళ్ళు. సేవాదళ వాళ్ళంతా కూడా చాలా ఓపిక ఉండాలి, ఎంతో శ్రమతో కూడిన పని అని వాళ్ళల్లో వాళ్ళు ఏదో నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా స్వామివారు నెమ్మదిగా వాళ్ళ మీదుగా వెళుతున్నారు. వెంటనే అన్నారు, మరి ఎక్కడి నుంచి వినబడిందో మాట, ప్రేమతో చేస్తే శ్రమ ఉండదు, శ్రమతో చేస్తేనే, ప్రేమ లేకుండా చేస్తేనే శ్రమగా ఉంటుంది అని స్వామివారు చక్కగా చమత్కరించి, ఏ సేవలో అయినా సరే ప్రేమని మిళితం చేయాలి, ప్రేమ ఉంటే
ఏ పనైనా కూడా ఇష్టంగా చేస్తే ఏది కూడా కష్టంగా ఉండదు అనేటువంటి భావంతో చక్కగా చెప్పారండి. సరే, ఒక కాలేజీ విద్యార్థి అండి, వాడు బడే కొట్టినట్టున్నాడు, ఒక చోట నిలబడి ఉన్నాడు. నిన్నటి దినం కాలేజీకి వెళ్తానని ఇంట్లో చెప్పి ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు స్వామి. కాలేజీకి వెళ్ళాను స్వామి అన్నారు. మరి వెళ్ళటం లేట్ అయింది, కాస్త ఒక క్లాస్ మిస్ అయింది అని జవాబు చెప్పాడు అతను. వెంటనే సూటిగా చూస్తూ అతనిలో, మిస్ చేసావా, మిస్తో వెళ్ళావా, అంటే ఒక అమ్మాయితో వెళ్ళావా అని నిలదీయటంతో ఆ పిల్లవాడు సిగ్గుతో భయపడి తన తను తను అబద్ధం ఆడినందుకు చాలా తలదించుకున్నాడండి. పిచ్చి పిచ్చి ఆటలు మాని బాగా చదువుకో, ఇదేమిటి సంస్థ, సత్యసాయి సంస్థ, సత్యసాయి సంస్థలో విద్యా విధానంలో ఎలా ఉండాలి నువ్వు అని ఒక్క చొరక వేశారు. మళ్ళా జీవితంలో ఆ పొరపాటు పడలేదు ఆ కుర్రాడు మంచి మహోన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఇప్పుడు మంచి పదంలో ఉన్నాడండి. ఈ విధంగా ఇంకొక చమత్కారం చెప్పుకొని మనం ఇంకో కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకరోజు ఒక మహిళ, స్వామి ఈ రోజు వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా చేశాను, లక్ష్మీ పూజ కూడా చేశాను అని స్వామితో మంచి బెంకంగా మాట్లాడింది. అమ్మా, పేరు ధనం కోసం, మీరు ధనం కోసం, భోగభాగ్యాల కోసం చేసేటువంటి లక్ష్మీ పూజ నాకు నచ్చదు సుమా. అటువంటి లక్ష్మీ పూజ కంటే లక్ష్య పూజ కనుక చేస్తే చాలా ఉత్తమమైనది. ఏ పని చేసినా కూడా మనకు లక్ష్యం ఉండాలి, అంతేగాని మనం ఏదో ధనాన్ని ఆశించి, భోగాలను ఆశించి, భాగ్యాలను ఆశించి చేస్తే దాంట్లో ఏం పరమార్థం ఉండదు. కాబట్టి భగవంతుల్లో చేరాలి అంటే ఒక లక్ష్యం ఉండాలి. అలాంటి లక్ష్యంతో పూజ చేసినప్పుడే నీకు స్వామి ప్రసన్న అవుతారని చక్కగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎన్నో చమత్కారాలు మనం మన స్వామి యొక్క పదంలో జరిగినాయి. ఎంతో మంది స్వామి యొక్క చూపుతో మారినటువంటి వాళ్ళు ఉన్నారు, స్వామి యొక్క మాటతో మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. స్వామి యొక్క చూపుడు వేలుతో, ఒక్క చూపుడు వేలు ఇట్లా చూపించినట్టు ఫోటో ఉంటుంది అప్పుడప్పుడు, కొన్ని మందిరాల్లో ఉంటుంది. ఇలా చూపుడు వేలుతో చూపిస్తున్నట్టుగా ఉంటుంది, ముక్కు మీద వేలేసుకొని. అంటే నిశ్శబ్దానికి వాడుకుంటారు, కానీ అది చాలా అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్వామి యొక్క సంకేతాలు ఎంతో మందిని మార్చినాయి. ఈ విధంగా స్వామి యొక్క మరి ఒక దర్శనం కానీ, స్పర్శనం కానీ, భాషణం కానీ, చమత్కారం కానీ ఎంతో మందిని, ఆ పూర్వ భక్తుల్ని మార్చి వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేలాగా చేసి, ఎంత ఒదిగారో అంత ఒదిగేలాగా చేసి వాళ్ళ యొక్క జీవితాలని పావనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క జన్మలు ధన్యాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చెప్పదలుచుకున్నటువంటి 4 ఈ అవకాశం ఇచ్చినందుకు మన స్వామికి, మన అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమంలోకి, ఇప్పుడు ఏఎస్బిని గురించి కానీ మనం ఎవరిని ఈ పొగడతల వగైరాలు మానేసి ఏఎస్బి ప్రగతి పథంలో నడవాలి అంటే మీరు ఇప్పుడు మనకు ఎవరైనా సరే మీరు చక్కగా స్వామి యొక్క భావనలు కానీ ఆ విధంగా మీరు వెలుపుచ్చాలి. ఎవరైనా సరే ముందుకు రావచ్చు, మాట్లాడచ్చు. సాయిరామ్. సాయిరామమ్మ. శంకర సరస్వతి గారు, 2 సలహాలు ఇవ్వండి ఏఎస్బి పురోభివృద్ధికి. సాయిరామ్ అండి. నేను సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదు, బట్ ఏంటంటే అది ఆల్రెడీ ఏఎస్బి అంటారంటే జూనియర్ ప్రశాంత్ నిలయం. నేను ఎప్పుడూ అనుకుంటే జూనియర్ ప్రశాంత్ నిలయం. ప్రశాంత్ నిలయంలో ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా అందరికీ అవకాశాలు ఇచ్చి, అంటే కాస్త ఎఫిషియన్సీ తక్కువ ఉన్నా అమ్మా పర్వాలేదమ్మా, నువ్వు చెప్పగలవు, నువ్వు పాడగలవు, నువ్వు చెప్పగలవు, నువ్వు రామ్మా అని చెప్పి, లేకపోతే నువ్వు రాయి అని చెప్పి అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి నభూతో నభవిష్యతి అనేటువంటి ఇలాంటివి నేను ఎక్కడ చూడలేదండి. చేత అంటే నభూతో నభవిష్యతి అంటున్నాను అనమాట. అటువంటి మన అహం సత్యబోధ కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనేక విధములుగా దీవించి శక్తిని, యుక్తిని, భక్తినిచ్చి మన నిర్వాహకులు, ముఖ్యంగా అందరూ నిర్వాహకులు అందరూ కూడా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లేట్టు స్వామివారు మనందరినీ దీవించాలని వారిని ప్రార్థిస్తూ, మన గురువు గారు కొంచెం సిక్ అని తెలిసరికి నేను రోజు బాధపడుతున్నాను. మన ఇంజనే కూర్చుంటే ఎట్లా, ఆ ఇంజన్కి చక్కగా శక్తిని ప్రసాదించమని స్వామివారిని అనుదినం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. అలాగ అందరూ కూడా బాగుండాలి ఈ సంవత్సరం అంతా. ఇది అండి నా ఆకాంక్ష, అభిలాష.
తర్వాత ఇంకా నేను సలహా ఇచ్చేది ఏముంది, అంతా పర్ఫెక్ట్గా చాలా బాగా జరుగుతున్నాయి. రాత్రి కూడా 12 అంటే మధ్యలో మరి నా ఇంటర్నెట్ పోయిందో ఏమిటో కానీ 11:12 నుంచి నాకేం వినపడలా. అందుకని ఇంకా నేను స్టాప్ చేస్తాను అనమాట, పావుగంట వెయిట్ చేసి. బహుశా మా ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. అంతవరకు ఉన్నాను. చాలా అద్భుతంగా పాటలు సాగాయి, అందరికీ అవకాశం ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతిదీ కూడా మనం అన్ని ఏ పండుగ వస్తే ఆ పండుగే మనం రైజ్ అవుతాం, మేము ఉన్నాం, మేము పండుగ చేసుకుంటామని, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అండ్ వాట్ ఎవర్. అటువంటి మన ఏఎస్బి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి. ఈ విధంగా వర్ధిల్లేటు చేస్తున్నటువంటి మన గురు దంపతులు శ్రీమతి మల్లెల వరలక్ష్మి సాయిరాం గారికి, శ్రీ మన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, ఇద్దరికి దంపతులకి వారి బిడ్డలకి కూడా ఆశీస్సులు తెలియచేసుకుంటూ, కోటేశ్వరరావు గారు, పద్మాబయ్యన, పార్థసారథి గారు, జిఎల్ సరస్వతి గారు, ఇట్లాంటి ప్రముఖులు అందరూ ఉన్నారు, పద్మావతి గారు, వీళ్ళందరికీ కూడా స్వామివారు, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం అండి. అద్భుత అవకాశం ఇచ్చిన సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం అండి. అహం సత్యబోధక గ్రూప్ లోని ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున సాయిరాం. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ఈ గ్రూపు పేరుకు తగ్గట్టుగా సత్యమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి బోధనలు అనేక మంది స్టాల్వార్డ్స్ లైక్ అనిల్ కుమార్ గారు, కామరాజ్ అనిల్ కుమార్ గారు, విఎస్ఆర్ మూర్తి గారు, శాస్త్రి గారు, శ్రీ ఎంఎల్ఎన్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖ వక్తల నుండి కూడా సత్యమైనటువంటి మాటలు, స్వామితో అనుభవాలు ఈ గ్రూపు సభ్యులు అందుకోవటం వారికి స్వామి ఇచ్చినటువంటి ఒక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. It has become a continuous process in this group that satsang is delivered by group admin and other eminent stalwarts throughout the year. సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంది ఇది. ఈ మధ్య మనం శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారి యొక్క సత్సంగం కూడా అందుకున్నాం. అయితే వెదురు అంటే కృష్ణుడి చేతిలో ఉండేటువంటి వేణువు కాకముందు వెదురు. ఆ వెదురు వేణువు కావాలంటే దాని ఒరిజినల్ స్థితి నుంచి పరివర్తన చెందింది అయి ఆయన చేతికి చేరింది. అంటే అగ్నిలో కాలినటువంటి వెదురు ముక్క ఒక వేణువులాగా తయారైంది, అప్పుడే అది వేణువు అవుతుంది అనమాట. సో మన శరీరం కూడా ఆల్రెడీ వేణువే. ఎందుకంటే ఈ శరీరము నవరంధ్ర నిర్మాణం, మన యొక్క శరీరాలన్నీ కూడా. సో మనకందరికీ కూడా స్వామి శ్రమ లేకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి వేణువులు లాంటి మనందరికీ కూడా స్వామి అనేక వాహినులు, వాంగ్మయాలు అందించారు, బోధించారు. మానవత్వం నుంచి మాధవత్వం వైపు ఎలా వెళ్లాలో స్వామి మనకి ప్రతి ప్రబోధనలో కూడా చెప్పారు. అవన్నీ చదువుతూ మనం స్వామి చూపిన, ఆచరించిన, అమలు చేసిన, బోధించినటువంటి మార్గాల వైపు ఈ కొత్త సంవత్సరంలో ఇబ్బడి ముబ్బడిగా మనం ప్రయాణం చేద్దాము అని అందరికీ కూడా చెప్తూ, సాయిరాం చెప్తూ, పేరు పేరున అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు హృదయపూర్వక సాయిరాం చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సాయిరాం. సాయిరాం. నెక్స్ట్ ఎవరండి? సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామికి నమస్కరిస్తూ, అహం సత్యబోధక జ్ఞానయజ్ఞంలో మనం ఇంతకాలము చక్కటి ప్రయాణం చేస్తున్నాము. అయితే ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నా భావాన్ని తెలియజేస్తున్నాను. మరింత మెరుగైన జీవితం కోసం కొన్ని ప్రయత్నాలు, పుస్తకంలో 2 పేజీలు మనం ఇక్కడ చదువుకుంటాం. ఇలాంటివి చేస్తే నాకు వచ్చిన భావం ఏంటంటే మన ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. తర్వాత భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మానుకుని ఏ రోజుకు ఆ రోజు చక్కగా కాలాన్ని గడుపుతూ ఆ టైంను మనం సద్వినియోగం చేసుకుంటాం. అన్ని సందర్భాల్లోనూ మంచి జరుగుతుందని సానుకూల పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండడం. సమస్యలతో ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎమోషన్స్ అదుపులో ఉంచుకోవడం, ఇతరుల్లోని తప్పులను చూస్తూ వారిని ద్వేషించడం కాకుండా వారిలోని మంచిని అభినందించడం,
మన నియంత్రణలో కంట్రోల్ లేని విషయాలు, అంటే మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించకుండా వదిలివేయడం. ఈ నూతన సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మనము, మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉంటూ మన జీవితం విరపూచిన గులాబీలాగా వికసించిన మనస్సుతో నవీన వత్సరంలో నవ్వుతూ ఉండాలని ఆశిస్తూ మనందరికీ, మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ మనమంతా ఇంకా ఉన్నత స్థితికి చేరుకునే మార్గాన్ని స్వామి మనకి ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం, జై సాయిరాం. తర్వాత ఎవరండి? సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక అన్నది చాలా అద్భుతమైన వేదిక అండి. స్వామి చెప్పిన సందేశాలు, స్వామి యొక్క అనంతమైన లీలలు, స్వామి యొక్క ప్రేమ ఎంత గణనీయమైనదో, భక్తుల్ని ఎంత ప్రేమించి వారిని ఉద్ధరించాలనే సంకల్పం ఎంత ప్రతి మాట, ప్రతి మార్గంలోని, ప్రతి చర్యల్లోని కనిపిస్తుంది. ఇటువంటి అది తెలియజేయడం అంటే చాలామందికి పుస్తకాలు చదువుకోవాలి, గ్రంథాలు చదవాలి అంటే ఎవరు చాలామందికి అంత ఓపిక లేదు. కొంటుంటారు కానీ పుస్తకాలు చదవడం కూడా జరగదు. చరిత్ర తెలియదు చాలామందికి. కానీ ఈ అవకాశంలో అందరికీ చరిత్ర తెలియజేశారు. అది గొప్ప అద్భుతమైన ఒక పెద్ద విశేషం. ఇది స్వామికి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకున్నారు అందరూ. ఈ సభ్యులందరూ ఎంతో నిజంగా చెప్పాలంటే ఎంతో అదృష్టవంతులు. వాళ్ళకి దగ్గరికి తీసుకొచ్చి ప్రేమతోటి, స్వామి ఎంత ప్రేమతో కల్పించారు ఈ తన యొక్క సంస్థని. ఆ ప్రేమ అంతా ఇందులోని క్లియర్గా కనపడుతుంటుంది గురువుగారి ప్రేమలోని. అందువల్ల ఏంటంటే అహం సత్యబోధకి చాలా కాలం ఉంటుందండి. దీనికి మన శక్తి ఉండాలి. మన శక్తి ఎంతవరకు ఉంటుంది, దీన్ని నడిపించే వారి శక్తి ఎంత ఉంటుంది, వాడికి మన స్వామి అందరికీ అన్ని శక్తులు ఇస్తున్నారు. మనందరం వారికి, గురుగారికి, గురు దంపతులకి మనం శక్తిని ఇస్తే వాళ్ళు ఎంతకంటే అదృశ్యంగా, ఎంతకంటే అద్భుతంగా బాగా చేస్తారు. గురువు గారి రచనలు చాలా బాగుంటాయండి. ఏంటంటే ఏది ఎలా చేయాలి, దేని తర్వాత ఏది చేయాలి, అసలు దీన్ని తయారు చేయడం కానీ, ఒక ప్రణాళిక తయారు చేయడం కానీ, ఒక రచించడం కానీ, ఎవరిని ఎట్లా మాట్లాడేది, ఇది పెద్ద అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా ఆయనలో కనబడుతుంది. అందువల్ల దీనికి ఎటువంటి హాని, ఎటువంటి తల్లుగా వెనక్కి వెళ్ళే ప్రశ్న ఉండదని నా యొక్క భావన. అందరు సభ్యులు కూడా మంచి వాళ్ళు చేరుతున్నారు, అందరూ తెలుసుకొని చేరుతున్నారు. ఇప్పుడు ఎంతమంది స్వామి దగ్గరికి వచ్చారంటే తెలుసుకొని వచ్చిన వాళ్ళే. ఈ అహం సత్యబోధలో అందరూ జాయిన్ అవుతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు చెప్తున్నారు, నాకు అదృష్టం ఉండి వచ్చి నేను జాయిన్ అవుతున్నానంటే వాళ్ళకి అది ఎంత ఆకర్షించింది. ఈ ఆకర్షణే దీన్ని నిలబెడుతుంది. ఇది ఎటువంటి తిరుగులేని వేదికగా ఇది ఉంటుంది. కానీ మనం అందరి బాధ్యత ఏంటంటే వాళ్ళు చాలా మటుకు ఎంతో కృషి చేశారు. ఆ కృషికి మన సహాయ సంకల్పాలు అందించాలి. అదృష్టం ఏంటంటే కోటేశ్వరరావు గారు కానీ, పార్సాది కానీ, పద్మాబాయి కానీ, ఆణిముత్యాలు లాంటి వాళ్ళు గురువు గారు రథసాధనలో ఎన్నుకున్నారు. చక్కగా ముందుకు పోతాం. ఎటువంటి ఇబ్బందులు ఎవ్వరికి ఉండవు. మంచి అందులో గానామృతం అంటే అద్భుతమైన గానామృతాన్ని ఇస్తున్నారు. అలాగే భగవద్గీత ఒకటేంటి, ఇన్ని విషయాలు కూడాను అందరికీ మనకు ప్రయోజనకరమైన విశేషాలు చెప్తున్నారు. ఒక్క పొల్లు ఉండదు ఇందులోని. ఎవరూ తెలియలేనటువంటి కూడా చెప్తున్నారు. అందులో శాశ్వతంగా ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. అది స్వామి నిర్ణయించారు. మంచి సమయంలో ఇది ఏర్పాటైంది. మా ప్రజల కోసం మంచి కరోనా కష్టకాలంలో వ్యాపించింది. సేవాభావంతో ఏర్పడింది కాబట్టి దీనికి తిరుగులేదని నా యొక్క భావన అండి. చాలా సంతోషం అండి ఈ అవకాశం నేను మాట్లాడేందుకు. కృతజ్ఞతలు అందరికీ తెలియజేసినాను. గురువు గారికి కూడా సాయిరామ్ అండి. సప్నారావు గారు టీ. సప్నారావు గారు నెక్స్ట్ వాళ్ళని పిలవండి సార్. ఓకే. చంద్రమ్మ మునగాల గారు సాయిరామ్. అమ్మ వాయిస్ వినబడుతోంది తల్లి? ఓకే సార్. ఓకే సార్.
ఒక 5 నిమిషాలు మాట్లాడితే కొన్ని 3-4 భజనలు చేయించమ్మా, ఈలోగా సెలెక్ట్ చేసుకో. ఓకే సో వన్స్ స్వామి narrates about the significance of the festivals. టుడే ఇస్ a festival అని చెప్తాను. పండుగ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుంటారో ఇవాళ లెక్కలు వేస్తే తెలుస్తుంది. పండగ గనక ఖర్చు పెడతారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆల్ దీస్ ఫెస్టివల్స్ అంటే స్వామి బ్యూటిఫుల్ సందర్భంలో చెప్తారు. డిఫరెంట్ ఫెస్టివల్ ఇవాళ మొదలైంది. ఇవాళ మొదలుపెట్టి 31 దాకా ఎన్నో రకాల ఫెస్టివల్స్ వచ్చి ఇందాక శంకరసారి ఏకర పెట్టాను. మా పేర్లు చెప్పబద్దా అంటే మళ్ళీ అక్కడికే వస్తారు. నేను ఎక్కడ జరిగిన త్యాగం వచ్చినట్టు మీరు ఎక్కడ జరిగిన ఒక ఏసీ దగ్గర ఫైండ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. దిస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్. మనకు కనపడని అంతర్గతంగా ఉన్న తత్వం ఏంటంటే ఈ అనేకత్వంలో ఎన్ని రకాలు ఉన్నాయండి. విల్ హ్యావ్ సో మెనీ. ఇవాళ మొదలైంది 31 దాకా ఎన్ని 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 పండుగలు వస్తాయి లిస్ట్ అవుట్ చేయండి. పండుగ తెలియమంటే ఈ మధ్య భక్తి టీవీ వాళ్ళు కానీ హిందూ అన్ని ఛానల్ వేస్తారు. చక్కగా ఏ రోజు పండుగ లిస్ట్ వేస్తారు కింద. అప్పుడే ఓపిక చూడండి, క్యాలెండర్ చూడండి. ఇందాక అన్నాడు పండగ అంటే ఒక్కరోజు కాదు, ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఈ న్యూ వన్. ఒక సందర్భం చెప్పేవాడు, ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ కల్చర్ మానవుడు ఆచరించి వ్యక్తిగా ఇప్పుడు ఇది యజ్ఞం అని అంటున్నాం. మనం అంటే మనం పెట్టుకున్నాం కనుక మన పేరు కట్ట దివ్య జ్ఞాన యజ్ఞం అని మనం పెట్టుకున్నాం. దీన్ని చాలా మంది రెఫర్ చేస్తున్నాం. ఇది యజ్ఞం. యజ్ఞం అంటే హోమద్రవ్యాలు కాల్చడమే కాదు, ఇంకా అందులో హవిస్సులు ఇవ్వటమే కాదు. ఎవ్రీథింగ్ ఒక పవిత్రమైన సంకల్పంతో ఆచరించే ప్రతి కర్మ కూడా, ప్రతి కార్యము కూడా బికమ్ ఏ యజ్ఞం. సో సందర్భం చెప్పుకుంటూ వచ్చారు. ఎల్ఎస్పి కోట్ చేస్తుంటాడు, ఇది ఆ పని, ఇది దేవుని పని, ఇది నా పర్సనల్ పని. పొద్దున్న లేగానే లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇది నా పని, ఇది దేవుని పని. అలా ఉండదు. అలా ఉండదు, ఉండకూడదు కూడా. శాస్త్రం చెప్తోంది. మన శాస్త్రం చెప్తోంది ఇది ఆ పని, ఇది ఈ పని అని లేదు, తేడా లేదని చెప్పినప్పుడు ఇది నా పని, ఇది సాయిబాబా పని, ఇది రాముడి పని అంటే నేనేం చెప్తాను. భారతీయులకు గొప్పతనం ఏంటంటే బోత్ స్పిరిచువాలిటీ అండ్ లౌకికం రెండు కూడా ఈక్వల్ గా భిన్నమైన కాదు. టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఇన్ని రకాల శాస్త్రాలు చదువుకుంటున్నాం, ఇన్ని రకాల గ్రంథాల మీద మనం ఆధ్యాత్మిక సత్సంగా. కారణం ఏంటంటే తత్వదర్శనం. మేము అంటుంటాం, ఒక డాక్టర్ కాదు మాకు, డాక్టర్ని జనరల్ డాక్టర్ అంటుంటాం. ఒక మా దగ్గర అపోలో గ్యాస్ ఈ నాట్ ఏ డాక్టర్. ఐ మెట్ హిమ్ ఆన్ November 22 లక్కీలీ. అనుకోకుండా కలిసి వెంటనే అపాయింట్మెంట్ దొరికి. నిన్న మా మేడం అంటుంది, అంతమంది లైన్ కడితే నేను పక్క రూమ్లో కూర్చోబెట్టి వచ్చి చూసాడంటే మన గొప్పతం కాదు, సాయిబాబా గొప్పతం. అపోలో హాస్పిటల్ పోయి కూర్చోండి, ఎన్ని గంటలు కూర్చుంటే మనకి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుందో అందరికి తెలిసింది ఈ రోజులు కార్పొరేట్ హాస్పిటల్. మేక్ ఇట్ ప్రాక్టికాలిటీ. ఆచరణాత్మక తత్వాన్ని ప్రకటించడానికి ఎప్పుడే మనం ఆల్ దీస్ ఫెస్టివల్ స్టార్టింగ్ విత్ న్యూ ఇయర్. ఒక ఆయన అభిషేక ప్రియ, ఒక అలంకార ప్రియులు అని చెప్తుంటారు. నేను పేరు చెప్పదలుచుకోలేదు, తక్కువ అని చెప్తారు. ఒక ఆయనకి అభిషేకం ఇస్తాం, ఒక ఆయనకి అలంకార ప్రియ, మనం అనుష్ఠాన ప్రియ. ఎవ్రీ యాక్షన్ వాట్ పెర్ఫార్మ్ ఫర్ అవర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పెద్ద పదం ఇది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫైడ్. చూడటానికి సింపుల్ గా ఉంటుంది. సెల్ఫ్ రియలైజేషన్, షోయింగ్ ద హార్మోనీ, షోయింగ్ ద బ్యూటీ. కాలనీ వాసులందరూ కూడా ఒకప్పుడు, మా దగ్గర 14 ఫ్యామిలీ ఉంటే ఒకప్పుడు, ఇక్కడ అయితే ఇంతవరకు ఎవరు, నా పక్క పిల్లవాడు కూడా ఇంతవరకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. కోటేశ్వర గారు వండర్ఫుల్ థింగ్. 12 గంటలు అయిపోయింది. మా బిల్డింగ్ లో ఎప్పుడు కూడా ఇంతవరకు మొహం చూసుకోలేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోలేదు. ఆన్లైన్ లో దొరికితే, ఫోన్లో దొరికితే మా ఇంటికి వచ్చిన 10 మందికి చెప్పిన. అలా అయిపోయింది పరిస్థితి. సాయిరామ్.
So what is the inner significance? All the festivals is to bring the harmony. ఎన్నమ్మా పెద్ద పెద్ద లిస్ట్ ఎన్ని వేసావు? 4 సార్ 4. ఓకే, దాన్ని బట్టి నేను ముగిస్తా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ధారా నారాయణమూర్తి గారి దగ్గర ఒక 2-3 పిల్లలు ఉన్నారు. ఒక్కోళ్ళు 2 శ్లోకాలు చదువుతారు, గీత శ్లోకాలు. ఆ చదవగానే మన భజనలోకి వెళ్దాం సార్. నారాయణమూర్తి గారు. అమ్మ గిరిజ. 2 వాక్యాలు ఉన్నాయి మధ్యలో ఉన్నాయి. బ్రింగ్ ద హార్మోని, మన సమైక్యతను తెలుపుతాం మన ఫెస్టివల్. మనం సంస్కరింపబడటానికి ఈ ఫెస్టివల్. సింపుల్ గా వర్డ్ అంటే 3 పదాలు మనం జనరల్ గా వాడుతుంటారు, చాలా మంది చెప్తుంటారు. దైవప్రీతి, పాపభీతి, సంగనీతి. రైమ్, మనకి అన్ని కూడా రైమ్సే. మాట్లాడి అలవాటు అయిపోతుంది. ఈ రైమ్ లాగుంటే రైమ్లే అయిపోతుంది. ఇవి కూడా ప్రాక్టికల్ గా అనుభవించాల్సిన 3 కూడా. దైవ ప్రీతి చూపించాలి, పాప భీతి ప్రాక్టికల్ గా ఉండాలి, సంగనీతి అలవర్చమని తాను ఆచరణలో అలవర్చి ఆచరణలో ప్రకటింపజేయడానికి ఆల్ దీస్ ఫెస్టివల్ స్టార్టింగ్ ఫ్రమ్ January 1st to December 1st. ఓకే, లోకాలు చెప్పించండి. నెక్స్ట్ భజన్స్. నారాయణమూర్తి గారు. వేరే వాళ్ళు మాట్లాడుంటే నేను అవకాశం ఇచ్చేవాడిని. ముందుకు రాలేదు. కౌసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియం ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సాయిరామ్. సాయిరామ్ సార్, ధన్యవాదాలు. సాయిరామ్ సాధు రాంబాబు గారు. సాయిరామ్. సాయిరామ్. చిత్రావతి తట విశాల సుందర సాయి, చిత్రావతి తట విశాల సుందర సాయి, అవధూత చింతనా గురుదేవా సత్య సాయి, మేరే బాబా సాయి, మేరే బాబా సాయి. యమున తీర శ్రీ కృష్ణ కన్హయ్యా సాయి, అవధూత చింతన గురుదేవా సత్య సాయి,
షిరిడి బాబా సాయి పతి బాబా సాయి మేరే బాబా సాయి మేరే బాబా సాయి చిత్రావతి తట విశాల సుందర సాయి అవధూత చింతన గురుదేవా సత్య సాయి మేరే బాబా సాయి మేరే బాబా సాయి యమున తీర శ్రీ కృష్ణ కన్హయ్యా సాయి అవధూత చింతన గురుదేవా సత్య సాయి షిరిడి బాబా సాయి పతి బాబా సాయి మేరే బాబా సాయి మేరే బాబా సాయి చిత్రావతి తట విశాల సుందర సాయి సాయిరామ్. सहारा दो भगवान, सहारा दो भगवान, मुझे दया करो, मुझे कृपा करो, मुझे दया करो, मुझे कृपा करो, सन्मति दो भगवान, सहारा दो भगवान, सदा साथ रहो हे भगवान, सदा रक्षा करो हे भगवान, सदा साथ रहो हे भगवान, सदा रक्षा करो हे भगवान, शांति भक्ति प्रेम दो भगवान, शांति भक्ति प्रेम दो भगवान, सहारा दो भगवान, मुझे दया करो, मुझे कृपा करो, हमें दया करो, हमें कृपा करो, सन्मति दो भगवान, सहारा दो भगवान, सदा साथ रखो हे भगवान, सदा रक्षा करो हे भगवान, शांति भक्ति प्रेम दो भगवान, शांति भक्ति प्रेम दो भगवान, सहारा दो भगवान। जय जय साई नमो, जय शुभदाई नमो, जय गोविंदा जय गोपाला, जय महादेव नमो, जय जय साई नमो, जय शुभदाई नमो, अभय प्रदाता विश्वविधाता जगदोदार नमो, जय शिरडीशा जय पतिशा, जय परमेश नमो,
జయ శిరడీశా జయ పతీశా జయ పరమేశ నమో జయ జయ సాయి నమో జయ శుభదాయి నమో జయ గోవింద జయ గోపాల జయ మహదేవ నమో జయ జయ సాయి నమో జయ శుభదాయి నమో అభయ ప్రదాత విశ్వవిధాత జగదోదార నమో జయ శిరడీశా జయ పతీశా జయ పరమేశ నమో జయ శిరడీశా జయ పతీశా జయ పరమేశ నమో జయ జయ సాయి నమో జయ శుభదాయి నమో. సాయిరామ్. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. సాయిరామ్. సాయి ప్రేమ దే, శాంతి దే, ఆనంद दे, बाबा प्रेम दे. साई प्रेम दे, शांति दे, आनंद दे, बाबा प्रेम दे. तुम हो बाबा दया के सागर, तुम हो मन मंदिर नट नागर. आदि अनंत है सत्य सनातन, आदि अनंत है सत्य सनातन. अलक निरंजना साई जनार्दन, अलक निरंजना साई जनार्दन. सच्चिदानंद प्रभो कृपा कर, प्रेम दे, शांति दे, आनंद दे, बाबा प्रेम दे. साई प्रेम दे, शांति दे, आनंद दे, बाबा प्रेम दे. तुम हो बाबा दया के सागर, तुम हो गुण मंदिर नट नागर. आदि अनंत है सत्य सनातन, अलक निरंजना साई जनार्दन. सच्चिदानंद प्रभो कृपा कर, प्रेम दे, शांति दे, आनंद दे, बाबा प्रेम दे. साई प्रेम दे, शांति दे, आनंद दे, बाबा प्रेम दे. సాయిరామ్. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ, ధన్వంతరాయ, అమృత కలశ హస్తాయ, సకల భయ వినాశనాయ, సర్వరోగ నివారణాయ, త్రైలోక్యపతయే, త్రైలోక్య నిధయే. ఓం శ్రీ మహావిష్ణు స్వరూప, శ్రీ ధన్వంతరి స్వరూప. ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహ. ప్రసీద విశ్వేశ్వరీ విశ్వప్రసీద, ప్రసీద విశ్వేశ్వరీ వేదరూపిణి, ప్రసీద విశ్వేశ్వరీ మంత్ర విగ్రహే, ప్రసీద విశ్వేశ్వరీ విశ్వనాథ ప్రసీద. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః, శ్రీ మాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ భూత భవ్య భవత్ ప్రభో, శ్రీ ప్రశాంతి సాయి
भूतात्मा धर्मात्मा श्रीधन्वन्तरी अंश सत्य साई मम प्रार्थना उत्तिष्ठ शोक संकट दुःख निवारण महाकृपा कटाक्ष पाहि मां पाहि ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ शान्ति शान्ति शान्तिः समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री 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 सत्य साई बाबा जी की जय।